పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియోలో ఏంటంటే, మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూశారు కదా, తెనాలి నుంచి తెచ్చిన విత్తనాలు అని చెప్పి. నేను తెనాలి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని విత్తనాలు తెచ్చుకున్నానండి. అవి ఏం తెచ్చాను ఏంటి అనేది చూపిస్తూ నేను వాటిని పెడుతున్నాను ఈరోజు. అలాగే కొంచెం హార్వెస్ట్ చేసుకోవాల్సింది ఉంది, అలాగే కొంచెం తోట పని ఉంది. ఏం చేస్తానో అది చూపిస్తానండి, వీడియోలో షేర్ చేస్తాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. ముందైతే అసలు విత్తనాలు ఏం తెచ్చుకున్నానో చూపిస్తాను రండి. ఇదిగోండి, ఇవి మనకి చెమ్మకాయలు అంటారు కదా అవి. కాకపోతే ఏంటంటే ఇవి పాదు అనమాట, పాకకుండా కాస్తాయి. కొన్ని అతే తీసుకెళ్ళారు, ఒక 2-3. అంటే నేను కొన్ని తెచ్చానులేండి. ఇవేమో నాటు బెండ. నాటు విత్తనాలు ఎక్కడన్నా కనిపిస్తే కనుక తెచ్చుకోండి ఎప్పుడైనా కానీ. ఇది గోంగూర, రెడ్ కలరు, అంటే పులిహార గోంగూర అంటారు కదా, అదా లేకపోతే మామూలుదని నాకైతే గుర్తులు. మామూలుదని అడిగాను, పులిహార గోంగూర అని అడిగాను. ఇంకా ఇవి నాటు గోరుచిక్కుడు విత్తనాలండి. ఇవేమో నేతి బీరకాయలు, అమ్మడి బీరకాయలు అంటారు కదా, వాటి విత్తనాలు. ఇవి ఇప్పుడు సీజన్ కాదు కానీ స్టోర్ చేసుకుంటాను. ఇవి బీన్స్, ఇవి అత్తయ్య తీసుకెళ్ళారు కొన్ని. ఇంకా 4 విత్తనాలు నాకు ఉన్నాయి, ఇవి పెట్టేసుకుందాము. ఇవేమో మొన్న చంద్రవతి గారి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ చంద్రవతి గారు ఇచ్చారనమాట పుచ్చకాయ పెడితే, ఆ విత్తనాలు తెచ్చాను. ఎల్లో కలర్ పుచ్చకాయ విత్తనాలు అవి, వాటర్ మిలన్ విత్తనాలు. ఇందులో కూడా కొన్ని కలిసిపోయినాయి. ఎక్కడికి వెళ్ళినా మనకి ఏదైనా కనపడితే ఆ విత్తనాలు వేసుకొచ్చుకుంటాం కదండి, అట్లా అవి ఇందులో కలిసిపోయినాయి కొన్ని. ఇంకా స్పెషల్ ఏం లేవులేండి దీనిలో, అదనమాట. ఈ విత్తనాలు తెచ్చుకున్నా నేను. ఎందుకు చూపిస్తున్నానంటే అండి, రోడ్ సైడ్ బండ్లు అవి పెట్టుకుని అమ్ముతారు కదా, వాళ్ళ దగ్గర ఎప్పుడు నాటు విత్తనాలు ఉంటాయి, బాగుంటాయి. ఎప్పుడైనా మీరు అట్లా తినాలనే కాదు, ఎక్కడికైనా లోకల్ మార్కెట్స్లోకి వెళ్ళినప్పుడు కనిపిస్తాయి, చూసుకోండి, అబ్జర్వ్ చేసి ఉంటే కనుక తెచ్చుకోండి. ఇట్లా నేనైతే అప్పుడు లక్ష్మీప్రియ వాళ్ళది వీడియో చేశాను కదా తెనాలి వెళ్ళినప్పుడు, అప్పుడు ఆ షాప్ ముందే జస్ట్ ఉన్నాయి. సంజన అయితే, నువ్వు వచ్చిన పని ఏంటమ్మా, ఇక్కడ కూడా ఏంటమ్మా అంది. ఇక మనం ఎక్కడికి వెళ్ళినా అంతే, వాటికి ముహూర్తం వాళ్ళు వచ్చిందనమాట. ఏం చేస్తానంటే ఒకటే కుండీలో పెట్టనండి, 2 ఇట్లా పెట్టుకుందాం. ఎందుకంటే సేఫ్ సైడ్గా ఒక చోట మొలిస్తే చాలు, ఇవి బాగా కాస్తాయి. ఒక విత్తనం అయితే సేవ్ చేసి ఉంచుతున్నాను, ఇన్ కేస్ ఏదన్నా ఇందులో మిస్టేక్ అయ్యిందనుకోండి, మొలవపోతే అసలు విత్తనం అంటూ పోకుండా ఒకటి ఉంచుతున్నాను. ఎనీవేస్ ఏదన్నా అయినా కూడా సంపత్ దగ్గర ఉన్నాయనుకోండి తెప్పిస్తాను. కాకపోతే దొరికినాయి కదా అని కొనుక్కొచ్చేసాను. ఇదిగోండి, మట్టి చూసారా అసలు ఎట్లా ఉందో, చక్కగా గుల్లగా ఇట్లా ఉండాలి ఎప్పుడైనా మట్టి. మనం ఏంటంటే ఎక్కువ కిచెన్ కంపోస్ట్ వేసుకుంటాము, ఎండాకులు వచ్చినాయి అన్నీ వేసేస్తూ ఉంటాం కదా గార్డెన్లోనే. జస్ట్ ఇదిగోండి అట్లా పెట్టేస్తే చాలు. ఇంకా పెడతాను ఇంకొక 2 చోట్ల ఇలాగే. ఇదిగోండి, ఇది గల్జేరు, ఇది తెల్లది పింక్ది 2 ఉంటాయండి. ఇది కూడా తీసేస్తున్నాను. చాలా అసలు ఇదైతే బాగా వచ్చేస్తూ ఉంటుంది, పప్పులో వేసుకోవచ్చు. మొత్తం అంతా తీసేస్తే కిందకి వెళ్ళినా బాగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ సుతారాలు పోతే టైం వేస్ట్. ఇది టమాటా మొక్క అయిపోవచ్చిందండి, అందుకని దీంట్లోనే పెట్టేస్తున్నాను. మనకి ఇది మొలిసి ఇది పెద్దదయ్యే లోపల మనకి టమాటా మొక్క పరిస్థితి మొత్తం అయిపోతుంది. అట్లా చూసి పెట్టుకుంటే ఏంటంటే బాగుంటుంది. మట్టి చూసారా ఎట్లా ఉందో, ఎప్పుడైనా మట్టి ఇట్లా ఉండాలి లూజ్గా, మనం ఏ మొక్క పెట్టినా చక్కగా వస్తుంది. స్పెషల్గా తెచ్చి వేసేది ఏముండదండి, ఇదే మెయిన్. ఏంటంటే కిచెన్ కంపోస్ట్ అయితే అసలు కొంచెం కూడా వేస్ట్ అవ్వనివ్వము, అంతా ఇక్కడికే చేరుతుంది. అందుకే ఆ టమాటా మొక్కలు అవన్నీ అట్లా బీభత్సంగా మొలుస్తూ ఉంటాయి. ఇదిగోండి, తోట నిండా అసలు టమాటా మొక్కలే, మొత్తం టమాటా వనం లాగుంది. ఈ మొక్కలు ఏంటంటే చిన్న మన ఈ రెక్టాంగిల్ పాట్స్ ఉంటాయి కదండి, అందులో ఉన్నాయి. అన్నీ తీస్తున్నా నేను. తీస్తే ఏంటంటే మనం కింద ప్లేస్ ఉంది, ఖాళీగా ఉంది. ఆలు అవి హార్వెస్ట్ చేసాం కదా, ఆ ప్లేస్లో ఉందన్నమాట ఖాళీ, అక్కడ పెట్టుకోవచ్చు. తీద్దాము. పెద్దవి అయిపోయినాయి, కొన్ని అయితే అసలు పూత వచ్చేసింది. ఇక పూత వచ్చినట్టు అందులోనే ఉంచుదాం, చూద్దాం ఎంత మాత్రం కాస్తాయో. మన దగ్గర టమాటా మొక్కలు ఎప్పుడు కూడా అన్ని స్టేజ్లో ఉంటాయండి. ఇదిగోండి, చూసారా అసలు ఇప్పుడే పూత పింద మీద ఉంది. ఇట్లాంటి ఆకులన్నీ ఎప్పుడు కట్ చేసేసుకుంటూ ఉండాలి. ఇక పైకి వచ్చినప్పుడల్లా ఇదే పని నాకు, తీస్తూనే ఉంటాం, మళ్ళీ వస్తూనే ఉంటాయి. ఇది సొరతీగ కూడా పెట్టాను, బాగానే ఉంది. దానికి అంత పందిరేసామండి చక్కగా వెళ్ళమ్మా అని, అదేమో మాట వినకుండా ఇటు వస్తానంటుంది.
అట్లా ఉంటుంది. పాదు జాతికి చెందిన వాటిని మట్టుకి కొంచెం మనకి ఎప్పటికప్పుడు మనము వాటికి మంచిగా డైరెక్షన్ అనేది ఇస్తూ ఉండాలండి. మన పిల్లలకి ఇచ్చినట్టు తప్పు డైరెక్షన్లో వెళ్తూ ఉంటే మార్చాల్సి వస్తుంది. ఇట్లా అది తోటకు వస్తే నేను అసలు పని మర్చిపోయి ఇట్లా ఏదో ఒకటి చేసుకుంటా ఉంటా. మా సంజనకు బీపీ వస్తూ ఉంటుంది ఎప్పుడు. టమాటా నార అయితే తీసుకొచ్చానండి, ఇంకా ఇక్కడ పెట్టేసేద్దాము. ఈ ఎండాకాలం ఏమొస్తాయో తెలీదు, కాకపోతే పైన ఉన్నా కానీ అవి వేస్ట్గా అయిపోతున్నాయి. ఇంకా అందుకని పెట్టేద్దామండి డిసైడ్ అయ్యాను. ఇక్కడ చింత చెట్టు ఆకు ఎత్తి పోసి అసలు అంత మట్టి బాగా అసలు ఎంత గుల్లగా ఉంటుందో. ఇది పడి మొలిసిందనమాట, దీనికి ఇట్లా కర్రలు పెట్టాము. ఈ పొడవుగా ఉన్నాయని కొంచెం నేను గొయ్యి లోతుగా తీసాను. ఈ పైన ఆల్రెడీ పూత కూడా వచ్చేస్తుంది. ఆ బుజ్జి చేరి టొమాటోలు అవ్వకుండా ఉంటే చాలు. ఇక్కడైతే ఇప్పుడు మనకి బెండకాయలు కూడా పెట్టుకోవచ్చండి. యాక్చువల్గా ఈ పాటికి మొక్కలు వచ్చేసి ఉండాలి, కాకపోతే మనకు కొంచెం లేట్ అయింది. ఇప్పుడు పెడుతున్నాను నేను, చూద్దాం మరి ఎట్లా వస్తాయో ఏంటో. ఇవి నాటు బెండ అని చెప్పి ఇచ్చారు. కొంచెం ఎప్పుడైనా ఒక జానెడు పైన గ్యాప్ ఉంచుకొని పెట్టుకోవాలి. మరి ఒక దాని మీద ఒకటి పెట్టినా కానీ మొక్కలు బలంగా పెరగవు అన్నమాట మనకి. ఇక్కడైతే అయ్యే పెట్టేస్తున్నాను వరుసగా, ఎందుకంటే బెండలు కొంచెం మనకి కాసిన ఎక్కువ ఉంటేనే మనకి ఫ్యామిలీకి సరిపోవాలి అంటే కొంచెం ఉండాలి, సరిపడా ఉంటేనే సరిపోతాయి. కుండీల్లో పెట్టుకునేటట్టయితే కనీసం 4-5 కుండీల్లో పెట్టుకోవాలి. ఇదిగోండి ఆ పొట్లకాయ కోయడానికి మేము పడే అవస్థలు చూడండి. అది ఎటు కాకుండా అనుకోకుండా అది పైకి బాకేసింది. అక్కడ మెష్ ఉంటే దాని పైకి బాకేసింది. దాన్ని ఎలా కొయ్యాలో అర్థం కాక వదిలేసాము. బారెడయింది. నీ చెయ్యి వెళ్ళింది, ఆ పైన పట్టుకోమ్మా చెయ్యి, ఇక్కడ కాదు. మిషన్ పొట్లకాయ నడుస్తుంది అన్నమాట, మిషన్ పొట్లకాయ. ఇప్పుడు ఆ బెజ్జంలోంచి పొట్లకాయని జాగ్రత్తగా అటు పడిపోకుండా లాగి తీయాలి. టాస్క్ సంజన. అది మొన్నటిదాకా బాగానే ఉంది, ఇప్పుడు వంకర పోయింది. అయ్యయ్యయ్యయ్యా అమ్మయ్యా, మొత్తానికి పొట్లకాయ సాధించింది. ఇదిగోండి సంజన అయితే నాకు ఈ పొట్లకాయ కోసి పెట్టింది. పైనుంచి కష్టపడి ఎక్కి మొత్తానికి ఫీడ్ చేసింది. తను ఎలా ఎక్కి కోసింది అనేది ఒక షార్ట్స్ అప్లోడ్ చేశాను, చూడండి ఫన్నీగా. మరి ఈరోజుకైతే వీడియో ఇదేనండి. కొన్ని మొక్కలు పెట్టుకున్నాను, కొంత కలుపు తీసుకోవడం అది జరిగింది, కొంతేమో సంజనాన్ని తోవి పెట్టేసింది ఆల్రెడీ. అట్లా మొత్తానికి తోట పని అయితే ముగిసింది. ఇప్పుడు కూడా మనము అంటే ఇమ్మీడియట్గా కొన్ని విత్తనాలు పెట్టుకోవచ్చండి. దానిలో భాగంగా అంటే వింటర్లో కాసే ఈ కాలీఫ్లవర్, క్యాబేజీ తప్పించి మిగిలిన హైబ్రిడ్ వెరైటీ అంతా సంవత్సరం మొత్తం కాస్తూనే ఉన్నాయి. అవి ఏవైనా మీరు పెట్టుకోవచ్చు అనమాట. అది మరి ఈరోజుకి వీడియో. మరి మీకేమనిపించింది అనేది తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.